నిజం చెప్తున్నా అసలు మన తెలంగాణ గిట్ల అవుతుందని అస్సలు అనుకోలేదొల్లా. ఈ 9 ఏళ్లలో ఎట్లుండే, ఈ 3 నెలల్లో ఎట్లా మారింది. రైతుల పరిస్థితి అయితే ఘోరం అంటే ఘోరం. కేసీఆర్ సారు పాలనలో రైతు రాజు లెక్కున్నాడు, అవునా కాదా? కానీ ఇప్పుడు యోగి పురుగుల మందు డబ్బాలు చేతులు పట్టుకొని రోడ్ల మీదకి వస్తుండు. అగు చూడుర్రి. రైతులకు వెంటనే నిజం చెప్తున్నా, ఈ అవస్థ చూస్తుంటే నా పానం కలుక్కుమంటుందిలా. నడి రోడ్డు మీద ఎర్ర టెండల మన రైతు ఏ తీరులో గోసపడుతుండో చూడు. అసలు ఈ 9.5 ఏళ్లల్లా ఎన్నడన్నా మన కాడ గిసోంటి చూసినామా? అసలు పురుగుల మందు డబ్బాలు గిట్ల కనబడ్డాయా మనకు? రైతులు రోడ్ల మీదకి రాంగ చూసినామా? అసలు కేసీఆర్ సారు దిగిపోగానే రైతుకు గిన్నిగనం కష్టాలా? అరే నీళ్లు లేవు, కరెంటు లేదు, రైతులను దేకెటోడు లేడు. అందుకే గిట్ల పురుగుల మందు డబ్బాలతో రోడ్ల మీద కచ్చిరట. ఈ ప్రభుత్వం చేస్తున్న కథకు ఈ పురుగుల మందే దిక్కైంది అనుకుంటా తాండ్లాడుతుర్రు. సగం పొలాలు బరగొట్టు మేసి ఆల్రెడీ వరకు ఇంకో సగం ఉన్నాయి, వాటి కూడా కాపాడుకుందా అంటే ఇప్పుడు కాల కింది ఉల్లారిపోయిన మొత్తం. రైతుల బాధ ఇట్లున్నదా? మన ఆడపడుసుల గోస సూడూరిగా. అగో ఖాళీ బిందెలతోని మన ఆడబిడ్డలు రోడ్ల మీదకి వచ్చిర్రు. ఇవన్నీ మనం వెనకట కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో చూసేది. అప్పుడు నీళ్ల కరువు, కరెంటు కరువు, షేన్లు ఎండిపోయేటి. అసలు బువ్వనే సకా దొరకపోయేది. కానీ మన తెలంగాణ మనం తెచ్చుకున్నాక మన తలరాతనే మారిపోయింది. 9.5 ఏండ్లు గుండె మీద చేసుకొని రాజు లెక్క బతికిరు మన రైతులు. కానీ ఈ 3 నెలల సంధి మళ్ళా మునపటి కథనే వచ్చింది. మంచిగున్న తెలంగాణను కరువుల నూకిరని బాధపడుతురు రైతులు. కమస్కం నీళ్లన్న చక్కగా అయ్యే శాతగాని ఈ సర్కారు ఇక ఉండేం ఫాయిదా? వీళ్లకు ఈ పదవులు ఎందుకని అగో మన రైతులు గరం అవుతుర్రు. అన్నట్టు చెప్పుడు మర్చినా ఇప్పుడు మనం అట్లట్లగా మేచల్ దిక్కుకు పోదాం పార్రి. అక్కడ ఒక సాహస వీరుడు ఉన్నాడు. ఆ వీరునికి మన బాలకృష్ణ ఆవహించిండట. బాలకృష్ణ ఆవహిస్తే ఎట్లుంటుందో ఎరికే కదా. ఏహేహే అగో గట్లనే చేసిండట. మరి వెనక చీర ఏమైందో మీరు చూడాలన్నట. అగో చూసేయరట. మెల్లగానే బాపు మెల్లగా, జర అటు ఇటు అయ్యేనా అంటే మళ్ళా లేనిపోని పరేషాను. కిందికి దించుర్రి. అది హమ్మయ్యా. ఈ సాహసాలు ఏందంటారా నొల్ల? మన మేడ్చల్ దుండిగల దగ్గర సూరారం ఉన్న చూడు. గా సూరారం రోడ్డు మీద ఒకడు గాయ చేసిండు. ఉండే కాడ ఉండకనట గిట్లా హోర్డింగ్ ఎక్కి కూర్చున్నాడు. దాని మీదనే అటు తిరుగుడు, ఇటు తిరుగుడు, ఇటు తిరుగుడు, అటు తిరుగుడు. సర్కస్ ఫీట్లు చేసుడట. దిగమంటే దిగులేదు, పోలీసులు వచ్చి బుజరగిచ్చినా ఇనులేదు. ఎక్కువ తక్కువ మాట్లాడితే దునుకుతానే గద్రిచుడట. గిట్లా కాదని పోలీసులే క్రేన్ తెచ్చి దాంతో వాన్ని కిందికి దింపే ఉపాయం చేసిరట. ఇంతకు ఎందుకు ఎక్కినవురా వారి? ఇంటావే కొట్టిందా, ఇంటి పక్కోళ్ళు సతాయిస్తురా అని అడిగితే ఊయలేదు కూయలేదు. అయితే ఈ మనిషి జర మెంటల్ కేసట. ఈ నడుమ పిస్స చేస్తుండట. కనబడ్డ స్తంభాలు, హోర్డింగులు, టవర్లు ఎక్కుతుండట. మొత్తానికి పిససాయిలు కిందకి వచ్చేదందుకు పోలీసులనే 3 షేర్ల నీళ్లు దాపిచ్చిండు పో. అవుగాని ఈ నడుమ దొంగలు గుళ్ళను కూడా ఇచ్చి పెడతలేరు కదా. హుండీలను, విగ్రహాలను కూడా మాయం చేస్తురు. వాళ్ళ చేతులకు జట్టలు ఉట్ట. దేవుళ్ళంటే కొంచెమన్నా భయం భక్తి అనేదే ఉంటలేదు. వాళ్ళ చెవులలో గండు చీమలు సొర్రా అని తిడుతూనే ఉన్నాం కదా మనము. అగో ఈ తిట్లిన్నట్టున్నాడు ఒక దొంగోడు. ఏం చేసిండో ఎరికేనా? చూడుర్రి మీరే. అయితే ఇప్పుడు మనం శివాలయంలో ఉన్నాముల్లా. అగో ఒక అరివీర భయంకరమైన భక్తుడు వచ్చిండు చూడుర్రి. విగ్రహాలన్నిటిని మొక్కుతుండు కదా భక్త కాన్నప్ప లెక్క. ఏం కోరికలు కోరుకున్నాడో బిడ్డడు.
ఇప్పుడు నెక్స్ట్ సీన్ చూడాలి. ఓష్ని వీని కంతిరి ముఖంలో చెప్పు చూస్తుర్రానుల్లా గుళ్ళ ఉన్న లింగానికి చుట్టుకున్న వెండి నాగుంబామును మాయం చేసే ఉపాయం చేస్తుండు. హగో మంచిగా సంచలేసుకున్నాడు. శంకరా నేను అనుకున్నట్టు జరగని సామ్యాన్ని మొక్కుకున్నాడు. ఇక గాయబు గిట్లున్నదోళ్ళ దొంగోని కథ కాదోల్లా. దొంగతనానికి గుడి దొరికిందానోళ్ళ కథ గాని మొక్కి మరి దేవునికే మస్కా కొడుతురంటే ఈ దొంగలను ఏం చేయాలి అసలు? అయినా ఎంత దూరం పోతాడు పటు? సీసీ కెమెరాల మంచిగా పడ్డాడు. ఈ అల్లో రేపో దొరుకుతాడట అన్నట్టు ఈ భక్త దొంగోడు ఎక్కడోడో చెప్పలేదు కదా, గా ఉత్తరప్రదేశోడట. గివ్వులా గియాల్టి ధూమ్ధాం ముచ్చట్లు మంచిగున్నాయి కదా, మంచిగా చెప్పినా కదా. ఇక మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లు పట్టుకొని వస్తా. గంతవరకు చూస్తూనే ఉంటుండ్రి టీ న్యూస్. బాయ్ బాయ్, టాటా.